చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఎంజీఎం 7 హిల్స్ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని విశాఖ జిల్లా హాస్పిటల్ అండ్ నర్సింగ్ హోమ్ వర్కర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు విశాఖలోని గాంధీ చౌక్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టి తమ నిరసనను వ్యక్తపరిచింది. తక్షణమే ప్రభుత్వం స్పందించి అన్యాయానికి గురవుతున్న కార్మికులకు న్యాయం చేయాలని కోరింది. నమస్కారం, నా పేరు వైరాజు, విశాఖ జిల్లా హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని. ఈరోజు వంట వార్పు కార్యక్రమం 24 గంటల నిరసన కార్యక్రమం ఇక్కడ 7 హిల్స్ హాస్పిటల్ కార్మికుల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ నెల 8వ తేదీన కార్మికులు యాజమాన్య యొక్క చర్యలు నిరసిస్తూ హఠాత్తుగా మెరుపు సమ్మె కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్మికులు ప్రతిరోజు హాస్పిటల్ ముందు నిరసన తెలుపుతున్నప్పటికీ కూడా ఎంజిఎం 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం ఎక్కడ పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉన్న ఎంజిఎం హాస్పిటల్ యొక్క హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో రోజు రోజుకి కార్మికుల మీద దౌర్జన్యానికి దిగుతున్నాడు, వాళ్ళని బెదిరింపులకి పూనుకుంటున్నాడు. కార్మికుల చేత కాగితాల మీద బలవంతంగా సంతకాలు పెట్టించుకోవడం జరిగింది, రూములో బంధించి మరి సంతకాలు పెట్టించుకోవడం జరిగింది. అలాగే కొంతమంది కార్మికులు సంతకం పెట్టని వాళ్ళకి జీతాలు కూడా ఆపారు అక్రమంగాన. దానికి దీనికి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఇలా జీతాలు ఆపడం సరైనది కాదు. నెలంతా కష్టపడి వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోవడానికి జీతాల కోసం పనిచేస్తున్నారు. అటువంటిది జీతాలు ఆపడం చాలా దుర్మార్గం. గత 30 సంవత్సరాలుగా 7 హిల్స్ హాస్పిటల్ కార్మికులు మొత్తం వార్డ్ బాయ్లు, ఆయాలు, నర్సులు, డాక్టర్లు, సిస్టర్సు, అలాగే సెక్యూరిటీ గార్డ్స్ అందరూ సిబ్బంది టీం వర్క్గా నడిపి హాస్పిటల్ మంచి లాభాలతో తెచ్చిపెట్టిన కార్మికుల పట్ల ఈరోజు హఠాత్తుగా అందరికీ ఉద్యోగాల నుంచి తొలగించే భాగంలో 38 మందికి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు వెనక్కి తీసుకోవాలని మేము గత 10 రోజులుగా ఆందోళన చేస్తున్నాం. అయినా యాజమాన్యం పట్టించుకోవటం లేదు. ఇటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో కార్మికులు సమ్మెకు కూడా దిగడానికి వెనకాడని సందర్భంగా తెలియజేస్తున్నాం. లేబర్ డిపార్ట్మెంట్కి గత 2 సంవత్సరాలుగా అనేక అర్జీలు పెట్టాం. ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్లో జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పోస్ట్ ఖాళీగా ఉంది, ఎవ్వరు పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అందరూ అడుగుతున్నాం. కార్మిక పక్షాన్ని నిలబడి పోట్లాడతామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేసి ఈరోజు కార్మికుల బతుకులతో ఆడుకోవడం జరుగుతుంది. లేబర్ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు, యాజమాన్యాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. వీటిలన్నిటి మీద మొత్తం అంతా కూడా కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎంజిఎం హాస్పిటల్ యాజమాన్యానికి ఒకటే చెప్తున్నాం, మీరు ఈ సమస్య కనుక జటిలం చేస్తే రాబోయే కాలంలో సమ్మె కూడా జరుగుతుంది. కాబట్టి వెంటనే కార్మికులకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి. 15 రోజులు బకాయి జీతాలు ఏవైతే ఉన్నాయో వెంటనే చెల్లించాలి. ఎవరెవరి జీతాలు అయితే ఈ మధ్యకాలంలో అక్రమంగా ఆపారో వాళ్ళందరికీ కూడా జీతాలు వెంటనే చెల్లించాలని, అలాగే ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.